హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం లాఫ్ట్ నెల్లూరు. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే నెల్లూరులోని వెంకటేశ్వరంలో అయితే ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ నిలబడి ఉండేది ఎక్కడంటే ఫ్యాన్సీ పిజియన్ లాఫ్ట్లో. ఈ లాఫ్ట్ యొక్క ఓనర్ వచ్చేసరికి మన విజయ్ అన్నతో మాట్లాడి ఫ్యాన్సీ పిజియన్స్ గురించి మన సబ్స్క్రైబర్స్కి తెలియజేయడమే ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ అయితే ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే విజయ్ అన్న, ఈ పావురాల్ని నువ్వు ఎన్ని సంవత్సరాలు పెంచుతున్నావు, అసలు ఏంటి? ఇవి పావురాళ్ళు 20 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను. 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి. అసలు ఈ పావురాలు పెంచాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఆలోచన అంటే అందరూ చాకుతుంటే దాన్ని చూసి ఇంట్రెస్ట్ వచ్చి నేను చాకాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను పావురాలు అందరూ సాగుతుంటే దాన్ని చూసి మీకు ఇంట్రెస్ట్ వచ్చింది, దాని విధంగా మీరు స్టార్ట్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు మన లాఫ్ట్లో ప్రజెంట్ ఏ బ్రీడ్స్ అయితే మెయింటైన్ చేస్తుండవు? అన్న, నన్స్ ఉన్నాయి, లాయర్లు ఉన్నాయి, ముక్కీస్ ఉన్నాయి, ఆస్ట్రేలియన్ బోర్డు, షాటిన్స్, బెలూన్ ఉన్నాయి, లోటన్స్ ఉన్నాయి. ఓకే, ఈ బ్రీడ్స్లో ఇప్పుడు నీ పేరు చెప్పావు కదా, వీటన్నింటిలో నీకు ఇష్టమైన బ్రీడ్ ఏది? నాకు ఇష్టమైన బ్రీడ్ అంటే ఈ నన్స్ అన్న. నన్స్ ఎందుకు? అవి చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి, బాగా ముచ్చటగా ఉంటాయి, అందువల్ల అవి బాగా. ఓకే, అవేనా నన్స్ అంటే? నన్స్ అంటే నన్స్ అంటే ఇవేనా? నన్స్ అంటే ఇవే. ఇవి బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి. ఇప్పుడు వీటిలో కూడా కలర్స్ ఉంటాయా? కలర్స్ ఉంటాయి. రెడ్ వైట్ ఉంటుంది, బ్లాక్ వైట్ ఉంటుంది. వైట్ ఉంటుంది. ఎంత ఉంటుంది అన్న కాస్ట్ మనకి? 3000 ఉంటుంది. స్టార్టింగ్ 3000. స్టార్టింగ్ ఎంత వరకు ఉంటుంది మాక్సిమం మనకు? అంతే 253 అంతే. వీటిలో కూడా క్వాలిటీ ఉంటుందా? వీటిలో కానీ క్వాలిటీ అంటే ఇదే చూసుకోవాలి మనం. అంటే కలరు ఇదే విధంగా చూసుకోవాలి. దీనికంటే ఇంకా కొంచెం పైకి కానీ వచ్చిందంటే అది క్రాస్ బ్రీడ్. వీటిలో కూడా క్రాస్ బ్రీడ్. వీటిలో కానీ క్రాస్ బ్రీడ్ వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా మంది ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో హోమర్స్ అని, హై ఫ్లయర్స్ అని, రోలర్స్ అని ఇలా వివిధ రకాలుగా పెంచుతున్నారు. ఎందుకు కానీ కారణం అడిగితే అవి రేసెస్ చేస్తాయి, రేసెస్లో మేము పాల్గొంటాం అని చెప్తున్నారు. నువ్వు ఎందుకు అటు సైడ్ వెళ్ళలేదు? ఈ ఫ్యాన్సీ పిజియన్స్ని ఎందుకు పెంచుతున్నావు? నేను ఫస్ట్ నుంచి ఫ్యాన్సీ ఒక 2-3 జతలు పెట్టుకొని చాక్కుంటా ఉన్నా. ఇంకా నా ఇంట్రెస్ట్ అంతా వాటి మీద వెళ్ళింది, రేసింగ్ వాటి మీద పోలేదు. దానివల్ల ఏంటంటే ఈ ఫ్యాన్సీనే 2-3 జతలు కానించి ఇన్ని జతలు దాకా చేసుకుని ఒక లాఫ్ట్ అనేది ఏర్పాటు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న ఫ్యాన్సీ ఐటమ్లో కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఏది? కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అంటే మన దగ్గర బెలూన్లు ఉన్నాయి. బెలూనా? బెలూన్, వైట్ బెలూన్ ఇదేనా? పేరు ఎంత పడద్దన్నా? పేరు 6000 పడుతుంది. 6000 దాకా మన దగ్గర ఉన్న వాటిలో ఈ కాస్ట్లీయెస్ట్. వీటిల్లో కలర్స్ ఉంటాయా మళ్ళీ మనకు? వీటిలో కలర్స్ ఉంటాయి, బ్లాక్, రెడ్, మ్యాక్ పేడ్ అనే అవి కలర్స్ బట్టి ఏమైనా కాస్ట్? కలర్స్ బట్టి అదే కాస్ట్ ఉంటుంది. అదే కాస్ట్. కలర్స్ అయితే ఉంటాయి. కలర్స్ అయితే ఉంటాయి. అన్న, ఇది క్లాపర్ అంటారు దీన్ని. ఇది మామూలుగా అయితే ప్లేయింగ్ చేయదు, మనం సౌండ్ చేస్తే ఫల్టీలు చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ గ్యాప్లో కానీ వదిలితే 2-3 బాజాలు చేసి కూడేస్తుంది. ఇది మామూలుగా ఊరికట్ట సౌండ్ కానీ చేస్తే బాజా చేస్తుంది అనమాట. ఇది ఓకే విజయ్ అన్న, ఇప్పుడు నువ్వు 20 years నుంచి పెంచుతున్నా అని చెప్పావు, అండ్ ఫ్యాన్సీ పిజియన్స్ వరకే మెయింటైన్ చేస్తున్నావు కదా. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్లో కూడా నీలాగా ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నీ తరఫు నుండి నీ ఎక్స్పీరియన్స్తో ఏ విధమైన సజెషన్స్ అయితే ఇస్తావో ఒకసారి మా సబ్స్క్రైబర్స్. వాళ్ళకి ఏం సొల్యూషన్ అంటే అన్న, ఇప్పుడు మనం పావురాలు కొనడానికి పోతాము ఒక్కొక్క దగ్గరికి, అక్కడ ఇది ఫ్యాన్సీ అని చెప్పి ఇచ్చేస్తారు. వాటిలో క్రాస్ ఏది, దాంట్లో క్వాలిటీ ఏది చూసుకొని తెచ్చుకుంటేనే మనకు తెలుస్తుంది. మనకు తెలియకుండా కానీ తెచ్చేసుకుంటే అది వేస్ట్ బ్రీడ్, క్రాస్ బ్రీడ్ అయిపోతుంది అనమాట. అంటే మనకు నార్మల్ అదే హోమర్స్లో ఎలాగైతే క్రాసింగ్ చేస్తారు, వీటిలో కూడా క్రాసింగ్, వీటిలో కానీ క్రాసింగ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం చెప్పాలంటే ఇప్పుడు ఇది ఉంది, ఈ లోటన్ ఉంది. ఆ లోటన్ వైట్ ఉండి ఆ పుష్ అది ఉంటేనే లోటన్ అది. ఓకే ఓకే, ఆ టై అవి కానీ కాళ్ళకి పుష్ కానీ లేకపోతే అది లోటన్ కాదు, సిరిపుట్టు కింద వచ్చేస్తుంది.
ఒకవేళ అది లేకుండా ఉండి కూడా అది కింద మనకు పల్టీ కొడితే అవకాశం లేదు, రాదు, మ్యాక్సిమం రాదు. అట్లా ఏంటంటే మనం చూసి తీసుకునే పరిస్థితి ఉంటుంది అనమాట. అక్కడ ఇప్పుడు అమ్మే వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఒరిజినల్ బ్రీడ్, ఇది ఎంత పడుతుంది, 2500 పడుతుంది, తీసుకెళ్ళిపోండి అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, వాళ్ళకి తెలియదు. అట్టేటప్పుడు ఏం చేయాలంటే వాటిలో చూసుకొని క్వాలిటీ మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. అట్లా చూసుకొని తీసుకుంటేనే మనం మోసపోము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు విన్నారు కదా అన్న చెప్పినట్టు, మనకు హోమర్స్లో ఏ విధంగా అయితే ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ ఇలా అయితే అమ్మేస్తారు మిక్సింగ్ చేసి, వీటిల్లో కూడా అలాగే జరగద్ది, వీటిల్లో కూడా మీరు చూసి తీసుకోండి అని చెప్తున్నారు. అంటే హోమర్స్లో ఏంటంటే దాని స్ట్రక్చరు దాని వేరేగా ఉంటుంది, అంటే కొంచెం ఈజీగా కనుక్కోవచ్చు. కానీ మనకు ఈ ఫ్యాన్సీ ఐటమ్కి వచ్చేసరికి ఎక్కువ సిమిలర్గా ఉంటుంది సిరిపుట్లు. అంటే సిరిపుట్లలో షూ ఉంటుంది, స్పైక్ ఉంటుంది, కామన్ అది. బట్ ఈ లోటన్ అన్నారు ఇప్పుడు, దీంట్లో మెయిన్గా ఏంటంటే ఇది కింద రోల్ చేస్తుంది, వదిలినప్పుడు రోల్ చేస్తుంది. దీనికి పిలక ఉండాలంట, షూ ఉండాలంట. ఈ రెండు లేకుంటే అది ఇంకా సిరిపుట్ కింద వస్తుంది అన్నారు. చూడండి, ఇది వెరీ వెరీ మైనర్. ఇది పిలక షూ లేకుండా అనేది వెరీ మైనర్. ఇది చాలామంది ఏమనుకుంటారు, రోల్ చేస్తుందిలే, సిమిలర్గా ఉంది అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను పట్టుకున్నా చూడండి, ఇది ఆస్ట్రేలియన్ బర్డ్. ఇది దానికి స్పైక్ ఉంది, దానికి పిలక ఉంది, దానికి షూ ఉంది. బట్ జస్ట్ కలర్ డిఫరెన్సే. మామూలుగా మనలాంటి వాళ్ళని అర్థం చేసుకోలేరు కదా. ఇప్పుడు వీటిలో ఎట్లా అర్థం చేసుకోవాలన్న? ఇప్పుడు ఇదే లోటన్ ఎట్లా, అదే ఆస్ట్రేలియన్ ఎట్లా? లోటన్ అంటే కొంచెం సైజ్ తక్కువ ఉంటుందన్న, ఇది అంటే సైజ్ తక్కువ, చిన్నగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, బుడ్డగా ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఏంటంటే కొంచెం హెవీ సైజ్ ఉంటుంది, హెవీ సైజ్ ఉంటుంది. ఈ జుట్టు అనేది కూడా ఇట్లా ఉంటుంది అనమాట. అంటే వేరే షేప్ కొంచెం, దీని షేప్ వేరు, దీని షేప్ వేరు. ఓకే, దీనికి కొంచెం పొడుగు వచ్చింది, దీనికి వెడల్పు వచ్చింది. వెరీ మైనర్ ఇది. మరి పిలకని బట్టి గుర్తుపెట్టాలంటే చాలా కష్టం. అంతే, సైజుని, ఆ కలర్ని, బోర్డుని చూడగానే అర్థమైపోతుంది మనకు. ఇప్పుడు ఇదే విధంగా ఆస్ట్రేలియన్లో వైట్లు ఉన్నాయి, బ్లాక్లు ఉన్నాయి, ఇది ఉంది, శాండిల్స్ గాను ఉన్నాయి. వీటిలో బ్లాక్ అవి ఉంటాయి, కానీ రేరు. లోటన్ అనేది పక్కా వైట్ ఉంటుంది అన్నమాట. మన ఆంధ్ర సైడ్ అయితే పక్కా ఇవే ఉన్నాయి, పక్కా వైట్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత వెరీ మైనర్ డిఫరెన్స్ అంటే, పిలకలో కూడా చూడండి రెండింటికి పిలకలు ఉన్నాయి. ఆ పిలకలో కూడా ఇది కొంచెం వెడల్పు పిలక అంట, ఇది దీని పిలక షేప్ వేరే, కొంచెం సన్నగా పైకి వచ్చింది. ఈ విధంగా మైనర్ డిఫరెన్సెస్తో కూడా చాలామంది సిరిపుట్లని ఒరిజినల్ అని అమ్మేస్తుంటారు. కాబట్టి కొనేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని కొనండి ఫ్రెండ్స్. అక్కడ తీసుకునే పని అయితే దాన్ని షేక్ చేసి దాని క్వాలిటీ ఎలా ఉంది అలా తీసుకుంటే మంచిది. అంటే ఫస్టే చెక్ చేసుకోవాలి. అక్కడ మళ్ళీ మనం తీసుకొచ్చిన తర్వాత ఇంకా వేస్ట్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఫస్టే చెక్ చేసుకుని తీసుకుంటే మంచిది. లోటన్స్ వరకు అయితే ఇది. ఇంకా మనకు ఈ ఆస్ట్రేలియన్ బోట్స్ ఏంటంటే ఏమైనా డౌట్స్ ఉన్నా నేను నెంబర్ పెడతాను కింద, మన విజయ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఒరిజినల్ బ్రీడ్స్ కావాలంటే విజయ్ నన్ను కలిసిన విజయ్ అన్న అయితే ఒరిజినల్ బ్రీడ్స్ అయితే అందిస్తారు. ఒకవేళ లేదన్నా నా దగ్గర ఇది ఉంది ఫలానా నాకు డౌట్గా ఉందన్న, అన్నని కాంటాక్ట్ అయ్యి మీరు అన్న ఇది ఒరిజినల్ కాదు ఒకసారి చెప్పండి అన్న తప్పకుండా మన సబ్స్క్రైబర్స్కి అయితే హెల్ప్ చేస్తారు. ఏమన్నా ఖచ్చితంగా చేస్తాను. అండ్ అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు బిగినర్స్ చాలామంది చూస్తుంటారన్న, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన దగ్గర ఏమైనా కొనాలనుకుంటే ఏ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర? అండ్ కొత్త బ్రీడ్స్ ఏమైనా ఉన్నాయా అందులో? కొత్త బ్రీడ్స్ అంటే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయన్న మన దగ్గర. ఓకే, ఒకవేళ మన సబ్స్క్రైబర్లు ఏమన్నా అడిగితే నేను అందిగలుగుతాను. అడిగితే అన్న మనకు అందిగలరంట, అంటే బయట నుంచి అయినా తెప్పించి మీకు అందించే అలాగే బాధ్యత అని చెప్తున్నారు. అండ్ ఇది కొత్తగా ఏదో తెచ్చారన్న, కేరళ బ్రీడ్ ఏదో అన్నారు. ఇదైతే కేరళ బ్రీడ్ ముక్కి అన్న. ఇది నార్మల్ ముక్కీస్ వేరే, ఇవి వేరేనా? అన్నీ ఒకటే, కాకపోతే ఇది ఫుల్ షేక్ ఉంటుందన్న. ఇది ఫుల్ షేక్ ఉంటుంది, కలర్ డిఫరెంట్, సబ్జా వస్తుంది అనమాట. సైజ్ కూడా కొంచెం చిన్నది, బుట్ట సైజు. మనకు టేబుల్ బోల్లో ఉండాల్సింది బుట్ట సైజ్ ఉండాలి. దాని షేప్ కరెక్ట్గా ఉండాలి. ఈ షేప్ ఇట్ వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోవాలి తల, ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇది మామూలుగా మనకైతే నార్మల్గా రెడ్, బ్లాక్, యాష్ మామూలుగా కైరా టైప్లో కనిపిస్తుంటుంది. కొంచెం ఇది తక్కువగా కనిపిస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర అయితే ఇప్పుడు ఆ మూకీస్లో కూడా నార్మల్ మూకీస్ కానివ్వండి, అదే కేరళ టైప్ మూకీస్ కానివ్వండి చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా జాకోబీన్స్ కూడా ఉన్నాయి కదన్నా? జాకోబీన్స్ ఉన్నాయి. ఈ ఫ్యాన్సీ ఐటెంలో నా ఫేవరెట్ వచ్చేసరికి జాకోబీన్స్. ఏదన్నా చూపెట్టు ఒకసారి. నా ఫేవరెట్ ఐటమ్ వచ్చేసరికి ఇది జాకోబీన్స్. ఇవి కొంతమంది లయన్స్ అంటారు వీటిని. వీటిని 3 విధాలుగా అంటారన్న. బబ్బర్స్ అంటారు, లయన్స్ అంటారు. ఓకే, జాకోబీన్స్, బబ్బర్స్, లయన్స్. అంటే చాలా మంది ఏంటంటే అదే
మన పల్లెటూరు సైడ్ లయన్స్ అంటారు. లయన్స్ అంటారు, జూలీలు గాని అంటారు. జూలీలు. నా ఫేవరెట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా చాలా మందికి ఉంటాయి ఎవరెవరి ఫేవరెట్ పీజెస్ వాళ్ళకి. మెయిన్గా అదే ఫ్రెండ్స్, ఎవరైనా కావాలనుకుంటే అన్నను కాంటాక్ట్ అవ్వండి. అన్న కంపల్సరీగా మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్న దగ్గర కూడా ట్రాన్స్పోర్ట్ అయితే పెడతారు. ఒకవేళ వచ్చి చూసుకొని తీసుకుంటామన్నా మనకు ఇక్కడ నియరే నెల్లూరులో నెల్లూరుకి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అన్నను కాంటాక్ట్ అయ్యి వచ్చి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్కి కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి అయితే డిస్కౌంట్ అయితే దొరకదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు అందరూ లైక్ చేయండి. అండ్ అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా ఈ ఫ్యాన్సీ ఐటమ్ గురించి ఏమైనా ఇంకొంచెం ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే అన్న నెంబర్ పెడతాను, అన్నను కాంటాక్ట్ అవ్వండి. లేదు ఇంకేమైనా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. యువర్స్ ఎంఎం బ్లాగ్స్ నెల్లూరు.